మేము అట్లా లేమండి. హెబ్రోన్లో ఎప్పుడు వాక్యం చెప్పినా ఫస్ట్ నేనే తీయాలి, అది తీర్మానం. అది ఎవరు వాక్యం చెప్పినా ఫస్ట్ బైబిల్ నేను చదవాలా, తీర్మానం. ఆ ఫైర్ ఉండాలా, ఆ ఫైర్ చల్లారిపోకూడదు ఎప్పుడే కానీ. ఆత్మీయ జీవితంలో ఎప్పుడే కానీ చెప్పండి, ఎన్నడూ చల్లారిపోకూడదు. పాపం అంత భయంకరమైంది, నువ్వు చల్లారితో వచ్చేస్తుంది అది. ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటుంది తెలుసా మీకు? యూట్యూబ్లో చెప్తుంటాడు, ఆయన ఒక వాక్యం చెప్తాడు. వాక్యం విన్న తర్వాత అంటే ఎడ్వర్డ్ విలియం గురించి వాళ్ళకి ఎట్లంటే, ఈయనను కత్తి పొడవాలనిపించాలి అని అనిపించాలంట. ఎడ్వర్డ్ విలియం వాక్యం చెప్తే వినే వాళ్ళకి ఎట్టుండాలంట, ఈయన పులిపేడి దిగుతానే కత్తి తీసుకొని ఈయన పొడవాల, అంత కోపం రావాలంట స్పిరిచువల్ మీద. అది వాక్యం పనిచేసినట్లంట, అది వాక్యము పనిచేసినట్లంట. నీకు వాక్యం చెప్పినప్పటికీ నవ్వుకుంటే అంకుల్ బాగా చెప్పాడు అనుకో, ఏం లేదు, అంత సొల్లు. ప్రీచర్కి ఎప్పుడు ఘనత రావద్దు, ప్రీచర్కి కోపం రావాలి వాక్యం చెప్తే విన్నోనికి. వీళ్ళు నాకు